హలో గైస్, వరల్డ్ లోనే నెంబర్ 1 ర్యాంకింగ్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ తన సొంత దేశం వదిలేసి లండన్ కి వెళ్లిపోయి సెటిల్ అయిపోవడానికి గల కారణం మీలో ఎంతమంది తెలుసు? ఎస్, లండన్ స్ట్రీట్స్ లోని లండన్ రోడ్స్ మీద విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క గారు వెళ్లే వీడియోస్ గానీ ఫొటోస్ గానీ ఈ మధ్య ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతుంది. దానికి గల ప్రైమ్ రీజన్ ఏంటంటే విరాట్ కోహ్లీకి ఇండియాలో ఫ్రీడమ్ లేదు. ఎస్, మీరు వినది కరెక్టే. ఆయనకి ఇండియాలో అంత ఫ్రీడమ్ లేదు. ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే పర్మిషన్స్ తెచ్చుకోవాలి, లేదంటే ఫ్యాన్స్ క్రౌడ్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఆయన బయటకు వెళ్ళినా సరే ఆయన కూతురిని పర్మిషన్ లేకుండానే ఫొటోస్ తీసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకే వీటిని తప్పించుకోవడానికి ఆయన లండన్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కొట్టి వాళ్ళ దేశానికి వెళ్తే మనకులా క్రౌడ్ పుల్లింగ్ లేదు, స్టాంపేడ్స్ జరగలేదు, ఎవ్వరూ చనిపోలేదు. హాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ అయిన టామ్ క్రూజ్ రోడ్ల మీద ఏ సెక్యూరిటీ లేకుండా చాలా ఫ్రీగా తిరుగుతారు. పట్టించుకోవడం పక్కన పెడితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇన్వెన్షన్ మీద, క్రియేషన్ మీద చాలా ఫోకస్ ఎక్కువ. సో అక్కడ సెలబ్రిటీస్ గానీ, పొలిటీషియన్స్ గానీ ఇలా ఫ్యాన్స్ అని చెప్పి ఇబ్బంది పెట్టడం, లేదంటే ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేయడం, ఇలాంటి కల్చర్ చాలా తక్కువ. అదే మన దగ్గర ఆర్సీబీ కప్పు కొడితేనే ఏం జరిగిందో మనందరికీ తెలుసు, లేదా ఒక థియేటర్ కి హీరో వస్తున్నాడంటే కూడా ఏం జరిగిందో మనందరూ చూసాం. సో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ వల్ల ఆయన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ చాలా దెబ్బతింటుందని, తన సొంత డాక్టర్ తోనే బయటకు వెళ్లి టైం స్పెండ్ చేయలేకపోతున్నానని, ఇండియాలో ఆయనకు ప్రైవసీ లేదని ఆయన లండన్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. సో ఎంత సెలబ్రిటీస్ అయినా వాళ్ళ పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ వాళ్ళకి వదిలేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెలబ్రిటీస్ ని దేవుళ్లా కాకుండా జస్ట్ మనుషుల్లా చూస్తే చాలని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? విరాట్ కోహ్లీ గారు చేసింది కరెక్టే అంటారా? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి.